ఆపరేషన్ సింధూర్. భారత్ దాడి ఎందుకు సక్సెస్ అయింది, అసలు పాకిస్తాన్ దాడి ఎందుకు ఫెయిల్ అయింది అనేది సాంకేతిక కోణంలో పరిశీలిద్దాం. ఇప్పుడు భారత్ ఉపయోగించిన బ్రహ్మోస్ ని క్రూయిజ్ మిసైల్ అంటారు. ఈ స్కిమ్మింగ్, టెరైన్ హబ్బింగ్ పాత్ అంటారు. అంటే భూమికి 10 మీటర్ల ఎత్తులో ప్రయాణం చేయగలదు. ఏమైనా అడ్డు వచ్చినా అవసరం మేరకు తప్పించుకుని మార్గాన్ని మార్చుకుని ప్రయాణించగలదు. కాబట్టి అది ప్రయాణించే మార్గాన్ని అంచనా వేయడం కష్టం. అన్నిటికీ మించి అది సాంప్రదాయమైన రాడార్ కళ్ళను తప్పించుకుంటూ ప్రయాణిస్తుంది. రెడ్ కలర్ వేవ్ కింద ఏదైనా విమానం మిసైల్ వెళితే రాడార్ దాన్ని చూడలేదు. దానికి ప్రత్యేకమైన రాడార్ కావాలి. అందుకనే బ్రహ్మోస్ మీ చాలా రాడార్లను తప్పించుకుని తన లక్ష్యాన్ని చేరుకుంది. సో ఈ వీడియోలో మీకు నేను పాకిస్తాన్ మన మీద ప్రయోగించిన CM-400, మనం పాకిస్తాన్ మీద వదిలేసిన బ్రహ్మోస్ మధ్య ఉన్న తేడాల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. బ్రహ్మోస్ ఇండియా యొక్క మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఈ వెపన్ రాడార్ తప్పించుకుని మరి తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఈ వెపన్ కోసం ప్రపంచ దేశాలు మొత్తం మన ఇండియా చుట్టూ క్యూ కడుతున్నాయి. పాకిస్తాన్ మన మీద ప్రయోగించింది జస్ట్ CM-400. అది బాలిస్టిక్ మిసైల్. దాని మార్గాన్ని అంచనా వేయడం తేలిక. అంతేకాదు, బాలిస్టిక్ మిసైల్ దాని ప్రయాణం మధ్యలో చాలా పైకి వెళ్లి కిందకి రావడం చేస్తుంది. ఆ సమయంలో మామూలు రాడార్లు కూడా దాన్ని స్పష్టంగా చూడగలవు. పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్ కన్నా వేగమైన మిసైల్ మన దగ్గర ఉండడం వల్ల మనం దాన్ని ధ్వంసం చేయగలిగాం. ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటి మనకి? అప్పుడు పాకిస్తాన్ కూడా క్రూజ్ మిసైల్ వాడవచ్చు కదా అనే కదా. బాలిస్టిక్ మిసైల్ తెలిసి ఎందుకు వాడటం? క్రూజ్ మిసైల్ కి ఒక ఇబ్బంది ఉంది. అని నిదానంగా వెళ్తాయి. సబ్సోనిక్, సూపర్ సోనిక్ వేగం ఉండదు. కాబట్టి నిదానంగా వెళ్లేదాన్ని కోల్చడం చాలా తేలిక. ఎంత నిదానం అంటే యుద్ధ విమానం దానికన్నా 2 రెట్లు వేగంగా వెళ్ళగలదు. పైగా S-400 తో పాటు వచ్చిన స్టెల్త్, లో ఆటిట్యూడ్ రాడార్ ను కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి క్రూయిజ్ మిసైల్ పాకిస్తాన్ మన మీద వాడలేదు. ఇక బ్రహ్మోస్ ప్రత్యేకత చూసుకుంటే క్రూజ్ మిసైల్ కి ప్రథమంగా సూపర్ సోనిక్ వేగం ఇచ్చిన ఏకైక దేశం రష్యా. మన బ్రహ్మోస్ మాత్రమే రష్యా వేరియంట్స్ కాకుండా సూపర్ సోనిక్ వేగంతో వెళ్లే ఏకైక క్రూజ్ మిసైల్. ప్రపంచంలో మన దగ్గర, రష్యా దగ్గర మాత్రమే ఇలాంటి మిసైల్స్ ఉన్నాయి. చైనా కూడా తన దగ్గర ఆ సాంకేతికత ఉంది అంటుంది, కానీ అది తెలియదు. కొన్ని సందర్భాల్లో బ్రహ్మోస్ కేవలం 10 సెకండ్స్ రియాక్షన్ టైంలో ఇస్తుంది. అంటే పాకిస్తాన్ బ్రహ్మోస్ మీ వస్తుంది అని గుర్తించి ట్రాక్ చేసి, లాక్ చేసి ధ్వంసం చేయడం, ఇవన్నీ 10 సెకండ్లలో చేయగలిగితేనే సక్సెస్ అవుతారు. లేకపోతే ఇక అంతే మటాష్, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. పాకిస్తాన్ వాడుతున్న HQ-9 శామ్ రియాక్షన్ టైం టార్గెట్ కనపడితే దగ్గర నుంచి 12 నుంచి 15 సెకండ్లు పడుతుంది. 2022లో మన బ్రహ్మోస్ 124 కిలోమీటర్లు 3 నిమిషాల 44 సెకండ్స్ పాటు పాకిస్తాన్లో ప్రయాణించింది కూడా. వ్యూహాత్మక ప్రయాణం, ఆప్టిమల్ ఫ్లైట్ పాత్ లో వెళ్ళలేదు. అలా వెళితే పాకిస్తాన్ దాన్ని ధ్వంసం చేయలేకపోయింది. అప్పుడు HQ-9 శామ్ సిస్టమ్ ఉన్నా కూడా దాన్ని ధ్వంసం చేయలేకపోయింది పాకిస్తాన్. ఇంతకీ పాకిస్తాన్ కి ఈ శామ్ ఇచ్చిన చైనా కూడా భారత్ లో ఉన్న బోర్డర్ లో S-400 శామ్ ని మోహరించింది. వారి HQ-9 కన్నా కూడా ప్రముఖ స్థానం ఇచ్చి, ప్రస్తుతం అమెరికా దగ్గర కూడా సూపర్ సోనిక్ వేగంతో వెళ్లే క్రూయిజ్ మిసైల్ అనేది లేదు. అమెరికా కూడా ప్రస్తుతం దీన్ని డెవలప్ చేస్తుంది. ఇండియా దగ్గరికి రావాల్సిన బ్రహ్మోస్ కోసం. జై హింద్, సూపర్ ఇండియా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బ్రహ్మోస్ గురించి మీకు నచ్చినట్లయితే మన ఇండియా మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి.